రాష్ట్రాన్ని కొంచెం ఒక్క నిమిషం అలర్ట్ చేసిన మన ఫ్లడ్ మీ అందరికీ కూడా తెలుసు. విజయవాడ మనకి బుడమేరు బ్రీచ్ ఏదైతే ఉందో అది దానివల్ల కలిగిన ఇబ్బందులు కానీ విజయవాడ మొత్తం ఒకసారి నీటిలో మునగటం, అదేవిధంగా విజయవాడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం అందరూ కూడా చూసాము. దాన్ని ఇమీడియట్ గా రిస్టోర్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా రంగంలోకి దిగి సుమారుగా 10 రోజుల నుంచి అక్కడే విజయవాడ కలెక్టరేట్లోనే బస్సు ఏర్పాటు చేసుకుని బస్సులోనే తన కార్యకలాపాలన్నీ కూడా చేయడం, అడ్మినిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా కంపల్సరీగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో, వరద బీభత్సం జరిగిందో ఆ ప్రాంతాలకు వెళ్లటం, అక్కడున్న ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్స్ అన్ని ఉన్నాయా లేదా, వాళ్ళందరికీ కూడా కరెంటు రిస్టోర్ అయిందా లేదా, ఆఖరికి వాళ్ళ ఇల్లులన్నీ కూడా శుభ్రం చేశారా లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నది కూడా పర్యవేక్షించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకురావడమే కాకుండా వితిన్ 3-4 days లో విజయవాడ నగరంలో దగ్గర 70% ఎలక్ట్రిక్ మళ్ళా కరెంటు కూడా రిస్టోర్ చేసి వాటర్ కూడా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిజాస్టర్ మూమెంట్ లో, ప్రజలకు ఇబ్బంది కలిగే మూమెంట్ లో ఏ రకంగా అలర్ట్ గా ఉండాలి, ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొనాలి, ఏ రకంగా మేనేజ్మెంట్ చేయాలి అన్న విషయం మీద ప్రపంచం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు అనేటట్టుగా ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం అన్నది మనందరం కూడా చూసాం. ఇదే ఫస్ట్ కాదు, ఇంతకు ముందు మన హుద్హుద్ జరిగినప్పుడు కానీ, తిత్లీ జరిగినప్పుడు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు జరిగినా, బీభత్సం ఏదైనా వచ్చినా, నేషనల్ కెలామిటీస్ ఏదైనా వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా అలర్ట్ చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్టుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న సంభవించిన వరద ఏదైతే ఉందో ఆ టైంలో మనకి విపరీతంగా మన 31st ఫస్ట్ ఆ టైంలో, సెకండ్ ఆ టైంలోని విజయవాడకు వచ్చిన వరద ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన చూసి ఇమీడియట్ గా అక్కడే కూడా బస్సు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కటి కూడా రీస్టోర్ చేసి సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టి, లైటరు, కొవ్వొత్తులు కూడా పంపిణీ చేశారంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఫ్లడ్ అంతా వెళ్లిపోయిన తర్వాత కూడా ఇల్లులు శుభ్రం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర వాటర్ ఉంటుందో ఉండదో అని ఆ వాటర్ ని కూడా మనకి ఫైర్ ఇంజన్స్ ద్వారా ఇల్లులను కూడా శుభ్రం చేయించి రోడ్లను శుభ్రం చేశారు. వాటర్ ఎక్కువగా ఉన్న చోట ఫుడ్ సప్లైకి కూడా డ్రోన్స్ ను కూడా ఉపయోగించుకున్నాం, హెలికాప్టర్స్ ను ఉపయోగించుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ని తీసుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ ని తెప్పించుకున్నాం. బుడమేరు బ్రీచ్ ని కూడా ఇమీడియట్ గా అది రీస్టోర్ చేయడానికి నిమ్మల రామానాయుడు గారు అక్కడే కూర్చొని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్ గా బ్రీచెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం కూడా మనకు జరిగింది. అంటే ఎందుకు మళ్ళీ ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా మేడం, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే కంపల్సరీగా ఒక నాయకుడు అన్న వ్యక్తి ఏ విధంగా పని చేయాలి, పని చేస్తున్నారని చెప్పడానికి మీకు మళ్ళా ఇంకొకసారి గుర్తు చేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఫుడ్, అదేవిధంగా బ్రెడ్, బిస్కెట్లు అన్ని కూడా సప్లై చేస్తారు. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో 2 సార్లు ఒక 10 నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద జల్లి వెళ్లిపోయిన పరిస్థితి గమనించాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని, విజయవాడలో నేనున్నాను, డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో. సుమారుగా ప్రకాశం బ్యారేజ్ కి దగ్గర 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది. దాని కెపాసిటీ ఆ రోజు 11.9 క్యూసెక్స్ lakh క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా. అప్పటికే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది. అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం, ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేస్తున్నాం. పక్కన జరిగిన డిజాస్టర్ కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం, ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్ లో ఉంటే ఆదుకోవాల్సిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయటానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్ లోని ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి. అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్. అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్ గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాలెం రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు. అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈ రోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు. ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి. 5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది, ఒక బోటు మునిగిపోయింది. మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోటుల్ని ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఒక పాయింట్. రెండోది, ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దండరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి? ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు? అదొక పాయింట్. ఈ రోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది. అదే గనక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికి చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలిగే ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాడిని ఎవరు ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లను తీసుకొని వచ్చారు. ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా
ఎవరైతే తలసిల రఘురాం, ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికి కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ, అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ ని డ్యామేజ్ చేద్దాము అని, ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్ గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. దీని మీద ఎలాంటి కోణం ఉంది? ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, దగ్గర 16 టన్నులున్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి మనకి కౌంటర్ వెయిట్ తగిలినాయో, ఆ కౌంటర్ వెయిట్స్ ని కూడా 8 లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు. వెయిట్ చేసి ఇమీడియట్ గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్ గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్ గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే గనక ఒక్కసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ఆ ప్లేస్ లో ఉన్నానండి. 11.4 క్యూసెక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్ లో 50,000 క్యూసెక్ వాటర్ కనుక మళ్ళా వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింద స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం అలర్ట్ గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని గాని, బోట్లు ఇలా పోయినాయి అని గాని ఒక కంప్లైంట్ కూడా రాదు. డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూశాను, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్ లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కి అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకి కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోట్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే నువ్వు ఏకంగా బ్రిడ్జినే కోలుగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్ని కోలుగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత, నీ గూండాల చేత. మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే గనక జరిగితే గనక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపం లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు వచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి, ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు.
లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రిస్టోర్ చేయడం కూడా మనం 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్లను తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రిస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కూడా. కానీ ప్రజల ప్రాణాలు, ప్రజలుంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదన్న ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి. ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకి ఇంకా ప్రజలు